చేడులు అభ్యాసం 6.3 ఈ రోజు మనం చదువుకోవాల్సింది ఏంటంటే 11వ ప్రశ్న నుంచి 14వ ప్రశ్న వరకు నేర్చుకుందాం. ఓకే, 11వది ఏముందంటే ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు ఒక పాఠశాల ఆవరణలో విద్యార్థులు చెట్లు నాటాలని భావించారు. ప్రతి సెక్షన్ విద్యార్థులు వారు చదువుతున్న తరగతి సంఖ్యకు సమానమైన చెట్లను అనగా 1వ తరగతి చదువుతున్న ఒక సెక్షన్ విద్యార్థులు ఒక చెట్టును, 2వ తరగతి చదువుతున్న ఒక సెక్షన్ విద్యార్థులు 2 చెట్లను నాటాలని, ఈ విధంగా 12వ తరగతి వరకు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రతి తరగతిలో 3 సెక్షన్లు ఉన్న ఆ పాఠశాల విద్యార్థులు నాటినటువంటి మొత్తం చెట్లు ఎన్ని? సో దీనికోసం మనం ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఆ తరగతిలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఆ పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం తరగతులు ఎన్ని? సో మనం చేయాల్సింది ఏంటంటే ఆ తరగతిలో ఉన్నటువంటి ఒక సెక్షన్ విద్యార్థులు నాటినటువంటి చెట్ల సంఖ్యను మనం కనుక్కోవాలి. ఆ తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత అందులో ఒక తరగతిలో 3 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ని 3తో గుణిస్తే చాలు. ఓకే, ఇప్పుడు లెక్క చేసి మీకు అర్థమైపోతే చూద్దాం. ఒక పాఠశాలలోని తరగతుల సంఖ్య ఎంత? 12. సో n = 12 వచ్చింది. ఆ తరగతులు ఎక్కడి నుంచి మొదలైన మనకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నాయి కదా. అది ఇక్కడ రాద్దాం. 1 2 3 ... 12 అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి తరగతిలో మళ్ళీ 3 సెక్షన్లు ఉన్నాయి. 1వ తరగతిలో 3 సెక్షన్లు, 2వ తరగతిలో 3 సెక్షన్లు, అదే విధంగా 12వ తరగతి వరకు కూడా ప్రతి తరగతిలో 3 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. సో మనం చేయాల్సింది ఏం చేద్దామంటే ఒక తరగతిలో ఉన్నటువంటి 3 సెక్షన్లకు లెక్క ఒకేసారి చేసే బదులు ఒక సెక్షన్కు మాత్రమే మనం లెక్క చేద్దాం. ఆన్సర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని సెక్షన్లు అయితే వాడు అడిగిండో అన్ని సెక్షన్లకు ఇంటూ వేసి మనం లెక్క చేసి సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు 1వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులలో ఒక సెక్షన్ విద్యార్థులు నాటినటువంటి చెట్ల సంఖ్య ఎంత? 1. రైట్. 2వ తరగతిలో చదువుతున్నటువంటి ఒక సెక్షన్ విద్యార్థులు నాటినటువంటి చెట్ల సంఖ్య ఎంత? ఆ తరగతికి సమానమైనటువంటి చెట్లు అంటే 2. తర్వాత 3వ తరగతి విద్యార్థులలో ఒక సెక్షన్ వాళ్ళు నాటినటువంటి చెట్ల సంఖ్య ఎంత? 3. అదే విధంగా 12వ తరగతి వరకు కూడా రాసుకున్నట్టయితే ఎంత వాళ్ళు నాటినటువంటి చెట్ల సంఖ్య? ఒక సెక్షన్ విద్యార్థులు 12. సో మనం చేసేది కేవలం ఒక సెక్షన్కు సంబంధించినటువంటిదే. ఓకేనా? మనం 3 సెక్షన్లకు చేయాల్సింది అంటే కనుక ఆన్సర్ వచ్చినాక 3తో గుణిస్తే సరిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే a అంటే మొదటి పదం = 1. నెక్స్ట్ n = ఎంత? మొత్తం ఉన్నటువంటి తరగతులు ఎన్ని? 12 కాబట్టి n = 12. నెక్స్ట్ పదాంతరం కావాలి d అంటే ఏంటి? ఇక్కడ ఇందులో నుంచి తీసేయాలి. ఇందులో నుంచి తీసేయాలంటే ఏం చేయాలి? a2 - a1. సో 2 - 1 = 1. 3 - 2 అన్న కూడా 1. సో ఇది ఎందులో ఉంది? ఏపీలో ఉంది. సో ఇది అంక స్టడీలో ఉందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన సూత్రం ఏంటిదంటే Sn = n/2 బ్రాకెట్ ఓపెన్ a + an. n పదాల మొత్తం అంటే 12 తరగతుల యొక్క మొత్తం మనం కనుక్కోవాలి నాటినటువంటి చెట్ల సంఖ్య. సో దానికోసం మనం ఏం చేద్దాం? Sn అంటే S12 n = 12 కదా. రైట్. n/2 అంటే 12/2. a మొదటి పదం ఎంత? 1. an nవ పదము ఇది ఏదైతే ఉందో లాస్ట్ పదం ఏదైతే ఉందో అది nవ పదం అంటున్నాం. సో 12 an = ఓకే, రైట్ గా రాద్దాం. an = 12. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే S12 = 12/2 అంటే ఎంత? 6 బ్రాకెట్ ఓపెన్. 12 + 1 ఎంత? 13. 13 × 78. సో S12 = ఎంత అంటే 78. అంటే ఒక సెక్షన్ విద్యార్థులు నాటినటువంటి చెట్ల సంఖ్య అంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతిలో ఒక సెక్షన్ విద్యార్థులు నాటినటువంటి మొత్తం చెట్ల సంఖ్య ఎంత? 78. సో వాడు కనుక్కోమనేది ఏంటి? ఇక్కడ ప్రతి తరగతిలో 3 సెక్షన్లు ఉన్నా అన్నాడు కాబట్టి మనం 3తో గుణించినట్టయితే 3 సెక్షన్ల విద్యార్థులు నాటినటువంటి చెట్ల సంఖ్య మనకు వస్తుంది. ఇక్కడ రాద్దాం. 3 సెక్షన్లలోని విద్యార్థులు నాటిన
చెట్ల సంఖ్య. అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ S12 దీన్ని దేంతో గుణించాలి మనం 3తో గుణించాలి. సో ఇక్కడ S12 78 కదా. సో దీన్ని దేంతో గుణించాలి మనం 3తో గుణించాలి. ఎందుకంటే 3 సెక్షన్ల విద్యార్థులు కాబట్టి. సో 3 8 24 2 ఎత్తాలు 3 ఏళ్ళ 21 21 22 23 234. సో ఇక్కడ రాద్దాం S12 234 ఇక్కడ రాయాలి బ్రాకెట్ లో ఏం రాద్దాం సిన్స్ 3 సెక్షన్లలోని విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు నాటినటువంటి మొత్తం చెట్ల సంఖ్య ఎంత అంటే 234. ఇక్కడ రాస్తున్నా 3 సెక్షన్లలోని విద్యార్థులు అన్నమాట. సో ఇదేమో కేవలం 1 సెక్షన్ విద్యార్థులే, ఇదేమో 3 సెక్షన్లలోని విద్యార్థులు. ఒకవేళ లెక్క 4 సెక్షన్లలో కనుక ఇచ్చినట్టయితే కనుక సో దీన్ని మనం దేంతో గుణించాలి 4తో గుణించాలి. 2 సెక్షన్లే కనుక ఇచ్చి ఉంటే 2తో గుణించేటోళ్ళం కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం 12వ లెక్క చూద్దాం. అర్ధవృత్తాలచే ఒక సర్పిలాకారము తయారు చేయబడింది. పటంలో చూపిన విధంగా అర్ధవృత్తాల కేంద్రాలు ఏ వద్ద ప్రారంభించబడి ఏబీల మధ్య మారుతూ ఉన్నాయి. అనగా మొదటి అర్ధవృత్త కేంద్రం ఏ, రెండవ అర్ధవృత్త కేంద్రం బి, మూడవ అర్ధవృత్త కేంద్రం ఏ, అదే విధంగా 4వ అర్ధవృత్త కేంద్రం బి. ఈ విధంగా ఏబీల మధ్య మారుతూ ఉంటాయి అన్నమాట వాటి యొక్క కేంద్రాలు. అయితే మరియు అర్ధవృత్తాల వ్యాసార్థాలు వరుసగా 0.5 సెంటీమీటర్లు, 1.0 సెంటీమీటర్లు, 1.5 సెంటీమీటర్లు మరియు 2.0 సెంటీమీటర్లు. ఈ విధంగా మొత్తం 13 అర్ధవృత్తాలు ఉన్న సర్పిలం మొత్తం పొడవు ఎంత? π = 22/7 ఇవ్వడం కూడా జరిగింది కదా. సో మనం చేయాల్సింది ఏంటిది ఇక్కడ ఏదైతే సర్పిలం ఉందో అంటే ఈ అర్ధవృత్తం యొక్క చాపం ఉందో దాన్ని మనం ఈ సర్పిలం యొక్క పొడవు L1 అంటున్నాం. ఈ కింద ఉన్నటువంటి అర్ధవృత్తం ఏదైతే ఉందో ఇది L2 అంటే చాపము 2, దీని పొడవు, తర్వాత దీని పొడవు, తర్వాత దీని పొడవు. ఈ విధంగా మొత్తం 13 అర్ధవృత్తాలు, వాటి మొత్తం పొడవును మనం కనుక్కోవాలి. ఓకే రైట్. సో ఈ చాపం ఏదైతే ఉందో అర్ధవృత్త చాపం యొక్క పొడవు ఏ విధంగా కనుక్కోవాలి మనం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక వృత్తం తీసుకుందాం. ఒక వృత్తం యొక్క పరిధి ఇక్కడ నుంచి మొదలు పెట్టినట్టయితే మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చినట్టయితే దాని యొక్క పొడవును మనం ఏమంటున్నాము 2πr, వృత్త పరిధి 2πr. సో మనకు కావాల్సింది ఏంటిది అర్ధవృత్తం అంటే సగమే కావాలి. సో సగమే కావాలంటే ఏం చేయాలి మనం 2తో భాగించాలి అంతే కదా. రైట్, ఈ రెండు క్యాన్సిల్ అయితే πr, అప్పుడు ఏంటిది మనకు ఇది మాత్రమే వస్తుంది. సో దీన్ని మనం ఏమంటున్నాము ఈ అర్ధవృత్తం యొక్క చాపము. ఓకే, సో L = πr. ఓకేనా రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే L1 కనుక్కోవాలి, L2 కనుక్కోవాలి, L3 కనుక్కోవాలి, అదే విధంగా L13 వరకు కూడా మనం కనుక్కొని ఆ పొడవులు మొత్తాన్ని కూడా మనం కూడి వచ్చినటువంటి మొత్తాన్ని మనం చెప్పాలి. ఓకే, ఆ విధంగా ఇక్కడ సూత్రం ఉపయోగించాల్సిన సూత్రం ఏంటిది ఇక్కడ మనం Sn = n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 × d. ఓకే, వీటిని ఏ విధంగా కూడాలి, ఈ సూత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, L1 = πr1, పైకి పై రాద్దాం. r1 అంటే ఎంత? దీని వ్యాసార్థం ఏంటిది వరుసగా 0.5. సో మొదటి చాపం యొక్క వ్యాసార్థం ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, దాని వ్యాసార్థం ఎంత 0.5 సెంటీమీటర్లు. ఇక్కడ రాద్దాం. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం 0.5 π ఒకటి వచ్చింది. L2 తీసుకుందాం. L2 ఏమవుతుందండి ఇక్కడ πr2, పైకి పై r2. రెండోది ఏంటిది ఇక్కడ 1.0 సెంటీమీటర్. సో 1.0 ఏం రాసుకోవచ్చు మనం 1 సెంటీమీటర్ రాసుకోవచ్చు కదా. సో 1 × π 1π లేదా జస్ట్ పై రాసుకున్నా సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్ L3 అంటే πr3, పై రాసుకుందాం. r3 అంటే ఏంటిది ఇక్కడ 1.5. సో 1.5 π. సో అదే విధంగా రాసుకుంటూ వెళ్తాం అనమాట. మొత్తం ఎన్ని పదాలు 13 పదాలు. సో n = ఎంత 13. మొత్తం 13 పదాలు ఉంటే ఆ 13 పదాల మొత్తాన్ని మనం కనుక్కోవాలి. ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ L1 + L2 + L3 ... L13. L13 అంటే ఏంటిది ఇక్కడ 13 పదాలు ఉన్నాయి. మొత్తం ఉన్న పదాలు ఎన్ని 13 పదాలు ఉన్నాయి. ఓకే, సో L1 విలువ మనకు తెలుసు ఎంత 0.5
పై ఇక్కడ రాసుకున్నాం 0.5 పై ప్లస్ L2 పై L3 1.5 పై ఓకే డాట్ 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 మొత్తం ఎన్ని పదాలు 13 పదాలు. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, మొదటి పదం ఏది, పదాంతరం ఏది, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు ఎంత అది మనం చెప్పొచ్చు కదా. సో n ఈజ్ ఈక్వల్ టు 13, మరి a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 0.5 పై రైట్. తర్వాత d కావాలి, d అంటే ఏంటి, ఇందులో నుంచి తీసేయాలి, పైలో నుంచి 0.5 పై తీసేయాలి, అంటే ఇది 1 రూపీ, ఇదేమో 50 NP, 1 రూపీ నుంచి 50 NP పోతే ఎంత 50 NP. సో మనం ఇక్కడ రాయాలి 0.5 పై ఓకే. సో మనకు n వచ్చింది, a వచ్చింది, d వచ్చింది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది S13 అంటే 13 పదాల మొత్తం మనం కనుక్కోవాలి. 13 పదాలు అంటే ఏంటిది, ఇక్కడ 13 చాపాల యొక్క మొత్తం పొడవు మనకు వచ్చినట్టు ఓకే. ఇప్పుడు అది చేద్దాం. S13 ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి ఇక్కడ చేద్దాం. Sn ఈజ్ ఈక్వల్ టు సూత్రం రాద్దాము, ఇది ఆల్రెడీ రాసినాం కదా ఓకే రాద్దాం. n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 * d S13/2 బ్రాకెట్ ఓపెన్ 2 a అంటే ఎంత 0.5 పై 0.5 పై n - 1 అంటే 13 - 1 n అంటే 13 కదా 13. సో 13 - 1 d అంటే ఎంత 0.5 పై క్లోజ్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి అట్లా రాద్దాం 13/2 2 × 0.5 అంటే 2 × 5 = 10, ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి పాయింట్ పైకి పై పెడదాం. 13 నుంచి 1 పోతే 12 కదా. సో మళ్ళీ 13/2 1.05 ప్లస్ 12 × 0.5 చూడండి 1.0 ఉంది కదా, పాయింట్ తర్వాత 0 రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ 1 పై రాసుకున్నా. 12 × 5 = 60, ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి పాయింట్ పెడుతున్నా పైకి పై ఓకే. ఇప్పుడు ఇక్కడ చేద్దాం, S13 ఈజ్ ఈక్వల్ టు 13/2 కు 13/2 బ్రాకెట్ ఓపెన్ 1/6 పై పాయింట్ తర్వాత 0 రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది 1 పై, ఇది 6 పై, మొత్తం ఎంత 7 పై. క్లియరా. ఇప్పుడు రండి 13/2 కు 13/2 7 కు 7 పై విలువని ఇప్పుడు మనం ప్రతిక్షేపిద్దాం. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 కదా. ఈ 7 క్యాన్సల్, 2 × 1 2, 2 × 11 = 22. సో మనకు వచ్చేది ఏంటి ఇక్కడ 13 × 11 ఓకే. సో S13 ఈజ్ ఈక్వల్ టు ఎంత 11 ముళ్ళ 33 3 జీతాలు 11 ఎక్కం 11 11 + 3 14 ఎంత 143. సో 13 సర్పిలాల యొక్క మొత్తం పొడవు, ఈ సర్పిలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇటువంటివి అర్ధవృత్తాల చాపాలు ఏవైతే ఉన్నాయో ఈ 13 అర్ధవృత్తాల చాపాల పొడవులు అంటే 13 సర్పిలాల యొక్క మొత్తం పొడవు ఎంత 143. ఇక్కడ మనకు సెంటీమీటర్లు రాయాలి, ఎందుకంటే వాడు ఇచ్చింది కూడా అన్ని కూడా సెంటీమీటర్లలో కాబట్టి మనం ఆన్సర్లో కూడా ఏం పెట్టాలి సెంటీమీటర్లు పెట్టాలి. సో S13 ఈజ్ ఈక్వల్ టు 143 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనం 13 లెక్క చూద్దాం. 200 కర్ర మొద్దులను క్రింది పటంలో చూపిన విధంగా అమర్చారు. అన్నిటికంటే క్రింద ఉన్న వరుసలో 20 కర్ర మొద్దులను, దానిపై 19 మొద్దులను, దానిపైన 18 మొద్దులను ఈ విధంగా అమర్చిన మొత్తం 200 మొద్దులను అమర్చుటకు ఎన్ని వరుసలు కావాలి అంటే అన్నిటికంటే పైన ఉన్న వరుసలో ఎన్ని కర్ర మొద్దులు కలవు, ఇది మనం చేయాల్సిన లెక్క. సో కింది వరుసలో ఉన్నటువంటి కర్ర మొద్దులు ఎన్ని ఇక్కడ అంటే మనకు 20 ఉన్నాయి, ఆ దానిపైన మనం 19 మొద్దులు, ఇంకా పై వరుసలో 18. ఈ విధంగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 20 కర్ర మొద్దులని మనం అమర్చాలి. సో ఈ విధంగా ఉన్నటువంటి 200 కర్ర మొద్దులని ఈ వరుసలో పేర్చుకుంటూ వెళ్ళినట్టయితే పై వరుసలో వచ్చేసరికి మనకు ఉండేటువంటి కర్ర మొద్దుల సంఖ్య ఎంత ఒకటి. రెండోది ఈ వరుసలు ఎన్ని, ఇది 1వ వరుస 2వ వరుస 3వ వరుస, ఈ విధంగా మొత్తం ఎన్ని వరుసలు వస్తాయి ఆ లెక్క మనం చేయాలన్నమాట. ఓకే రైట్. ఇప్పుడు లెక్క చేద్దాం. కర్ర మొద్దులు కింది వరుసలో ఎన్ని ఉన్నాయి మనకు 20,
ఆ పై వరుసలో 19, ఆ పై వరుసలో 18. ఈ విధంగా ఎన్ని వరుసలో మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం కనుక్కోవాలి. సో డాట్ 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 ఏఎన్. ఏఎన్ అంటే ఏంటి? ఇక్కడ వరుసలు మనకు తెలియవు, ఎన్ని వరుసలు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఏఎన్ రాసుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఇదంతా కూడా ఏపీలో ఉంది, అంటే అంక శ్రేణిలో ఉంది. ఎందుకంటే చూడండి, 19లో నుంచి 20 పోతే -1, 18లో నుంచి 19 పోతే -1. పదాంతరము అన్ని సందర్భాలలో -1 ఉంది కాబట్టి, సమానం ఉంది కాబట్టి ఇది ఎందులో ఉంది? ఏపీలో కాలదు అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రాద్దాం. A = 20, D = ఎంత అంటే A2 - A1. ఏ విధంగా రాసుకోవాలి? 19 - 20 that equals to -1. ఓకే, రైట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది అంటే n కనుక్కోవాలి. n = ఎంత కనుక్కోవాలి. ఇంకోటి ఏమి ఇచ్చిండు? Sn = ఇచ్చిండు. అంటే మనకు ఉన్నటువంటి మొత్తం కర్రమొద్దులు ఎన్ని? 200 కాబట్టి Sn = 200. సో వీటిని మనం ఉపయోగించి సూత్రంలో ప్రతిక్షేపించుకున్నట్టయితే మనకు మొత్తం కర్రమొద్దుల యొక్క వరుసలు మనకు వస్తాయి. 1వ వరుస, 2వ వరుస, 3వ వరుస కదా. ఆ విధమైనటువంటి వరుసలు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు n వచ్చినట్టయితే. ఇప్పుడు మనం చేద్దాం. Sn = n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 × d. ఇదే కదా సూత్రం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే Sn = మనకు తెలుసు ఎంత? 200. n/2, n మనకు తెలియదు కాబట్టి n అట్లా రాసుకుందాం. 2కు 2 రాసుకుందాం. a అంటే ఎంత? 20 + n - 1, d అంటే ఎంత? -1 బ్రాకెట్ క్లోజ్. ఈ 2ని ఇక్కడ పంపించేద్దాం. 2 × 200 అంటే ఎంత? 400. ఓకే, n ఎంత రాద్దాం? 2 × 20 ఎంత? 40. -1 × n -n, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు రాద్దాం. n 40 ప్లస్ ఇంటూ మైనస్ n టు n, ఇది +1. ఓకే, ఇది 400. ఇప్పుడు దీన్ని సరిగ్గా రాసుకుందాం. n × 40 40n. ఓకే, మైనస్ n × n n², n × 1 n. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 400 కు 400, 40n + n ఎంత? 41n. ఇది -n². ఇప్పుడు ఇటువైపు ఉన్నాయని కూడా ఇటువైపు తీసుకొచ్చుకుందాం. సో -n² ఇటువైపు తీసుకొస్తే +n² +41n ఇటువైపు తీసుకొస్తే -41n. ఇది ఇటువైపే ఉంది కాబట్టి ప్లస్ యాస్టీస్ రాద్దాం. అటువైపు ఇంకా మిగిలిన ఏం లేవు కాబట్టి దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం కారణాంక విభజన పద్ధతి ద్వారా మధ్య పదాన్ని మనం ఏం చేయాలి? విడగొట్టాలి. విడగొడితే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. నా లెక్క తీసుకుందాం. 4 × 1 4 0 0. 4 100 కలపండి 104. ఇక్కడ మధ్యలో 104 లేదు కదా. రైట్, తీసేయండి. వస్తుందా? లేదు. రైట్, ఇంకొకటి చేద్దాం. 4 × 8 2 మిగులుతుంది, 4 × 5 20. రైట్, 4 16 16 + 25 41 వచ్చింది కదా. రైట్, ఇప్పుడు మనకు వచ్చేది ఏంటిది అంటే 400 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం 16 × 25 రాసుకోవచ్చు. ఇంకొకటి ఏ విధంగా రాసుకోవచ్చు? +16 + 25 రెండింటిని కూడినట్టయితే మనకు మళ్ళీ 41 వస్తుంది. సో ఇక్కడ -41 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు? -16 -25గా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దాన్ని రాస్తున్నా చూడండి. n² -16n -25n +400 దట్ ఈక్వల్స్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది కదా. రైట్, 16 × 25 400, 16 25 కూడితే వచ్చేది 41. క్లియరా? రైట్, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. n కామన్ ఇస్తున్నా. n × n n² n ఆల్రెడీ బయట కామన్ తీసినాం కాబట్టి రాసుకోవాల్సింది ఈ 16 మాత్రమే. ఈ బ్రాకెట్ లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ రాద్దాం. n - 16. ఓకేనా? రైట్, n కి n ఉంది, రాసుకోవాల్సింది -25. ఓకేనా? ఇప్పుడు రండి. -25 × n -25n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 16 400 దట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నదంతా ఒకసారి n - 16, ఇంకోటి బ్రాకెట్ అవతల ఉన్నది ఇంకొకసారి -25. ఓకేనా? ఇప్పుడు రండి. n - 16 = 0 రాయాలి. ఇంకొకటి n - 25 = 0 రాయాలి. ఇప్పుడు చేద్దాం. ఈ -16 అటువైపు వెళ్తే n = 16 అవుతుంది. ఇంకొకటి ఈ -25 అటువైపు వెళ్తే n = 25 అవుతుంది.
సో ఇక్కడ 16 ఏంటిది, 25 ఏంటిది. సో ఉన్నటువంటి వరుసలు ఇది ఒక వరుస, 2 వరుసలు, 3 వరుసలు, 4 వరుసలు, 5 వరుసలు కదా. సో 16 వరుసలు, ఇవేమో 25 వరుసలు. చూడండి ఇక్కడ మనకు ఉన్నటువంటి వరుసల్లో చూసుకున్నట్టయితే 25 వరుసలు తీసుకున్నట్టయితే కింద 20 కర్రమొద్దులు, 19 మొద్దులు, 18, 17, 16, 15 ఈ విధంగా వచ్చినట్టయితే 25 వరుసలు పేర్చగలమా? 25 వరుసలు పేర్చలేము. ఎందుకంటే రుణాత్మకం అవుతుంది మనకు. లాస్ట్లో ఒకటి వస్తుంది కర్రమొద్దు, అది ఒకటి. ఒకటి కన్నా తక్కువ 0, 0 కన్నా తక్కువ -1. కాబట్టి ఇది 25 వరుసలు పేర్చాలంటే సాధ్యం కాదు, అసాధ్యం. సో మనం ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. సో n = 16. n = 16 అంటే మనం పేర్చేటువంటి కర్రమొద్దుల యొక్క వరుసలు ఎన్ని? 16 వరుసలు మనం పేర్చగలం. ఇది 1వ వరుస, ఇది 2వ వరుస, ఇది 3వ వరుస. అదే విధంగా ఈ విధంగా మొత్తం ఎన్ని వరుసలు మనం పేర్చొచ్చు? 16 వరుసలు. ఇక రాద్దాం. కావున మనం అమర్చగలిగే మొత్తం వరుసల సంఖ్య ఎంత? 16. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఆ 16వ వరుసలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి, అన్నిటికంటే పైన ఉన్న వరుసలో, అంటే అన్నిటికంటే పైన అంటే 16వ వరుసలో, ఇది 1వ, 2వ, 3వ ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆ 16వ వరుసలో ఉన్నటువంటి కర్రమొద్దులు ఎన్ని, అది మనం కనుక్కోవాలి. సో దానికోసం మనం ఏం చేద్దాం? సూత్రం ఇది. A16 = A + 15D. ఇదే కదా సూత్రం. అంటే 16వ వరుసలో ఉన్నటువంటి ఎన్నవ పదం సూత్రం కనుక్కోవడానికి. రైట్. A16 A అంటే ఎంత? మొదటి పదం 20 + 15. D అంటే ఎంత? పదాంతరము -1. ఓకే. 20 ప్లస్ ఇంటూ మైనస్ 15 ఎక్కం 15. 20లో నుంచి 15 పోతే ఎంత? 5. సో A16 = 5. A16 = 5 అంటే అర్థం ఏంటిది? చూడండి, ఇక్కడ నుంచి వరుసగా లెక్క పెట్టుకున్నట్టయితే 16వ వరుసలో ఉన్నటువంటి పై వరుసలో ఉన్నటువంటి కర్రమొద్దులు మొత్తం ఎన్ని ఉంటాయి? మనకు 5 ఉంటాయి. అంటే కింది వరుసలో 20, ఆ పై వరుసలో ఉన్నటువంటి కర్రమొద్దులు ఎన్ని? 5. ఇప్పుడు అవన్నీ కూడుకుంటే మనకు వచ్చేటువంటి సంఖ్య ఎంత? కర్రమొద్దుల సంఖ్య 200. ఓకేనా? నెక్స్ట్ 14వ లెక్క, లాస్ట్ లెక్క. బంతి మరియు బకెట్ ఆటలో ప్రారంభంలో ఒక బకెట్ దానికి 5 మీటర్ల దూరంలో ఒక బంతి ఉంచబడింది. మొత్తం 10 బంతులలో మిగిలిన బంతులు ఒకదానికొకటి 3 మీటర్ల దూరంలో పటంలో చూపిన విధంగా అమర్చబడినవి. ఆటలో పాల్గొనే వ్యక్తి మొదట బకెట్ వద్ద నుంచి బయలుదేరి మొదటి బంతి వద్దకు పోయి దానిని తీసుకొని వెనుకకు వచ్చి బకెట్లో వేయాలి. తర్వాత తిరిగి బకెట్ నుంచి బయలుదేరి రెండవ బంతి వద్దకు పోయి దాన్ని తీసుకొచ్చి బకెట్లో వేయాలి. ఈ విధంగా అన్ని బంతులను బకెట్లో వేయవలనన్నా ఆ వ్యక్తి పరిగెత్తవలసిన మొత్తం దూరం ఎంత? సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి ఈ బకెట్ వద్ద నుంచి ఈ బంతి వరకు వచ్చి ఈ బంతిని తీసుకొని బకెట్లో వేయాలి. సో ఇక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి బంతిని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వేస్తే ఈ దూరం ఎంత? అది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ బంతి వద్దకు వచ్చి ఈ బంతిని తీసుకొని మళ్ళీ ఇందులో బకెట్లో వేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ బంతి వరకు వచ్చి బంతి నుంచి ఈ బకెట్లో వేయాలి. సో వేస్తున్న ప్రతిసారి కూడా ఒక్కొక్క బంతి మాత్రమే వేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా మొత్తం 10 బంతులు ఉన్నాయి. 10 బంతులను ఏం చేయాలంటే ఒక్కొక్కటిగా వేయాలి. ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఫస్ట్ ఇక్కడ నుంచి బకెట్ నుంచి ఈ మొదటి బంతి, ఆ తర్వాత రెండో బంతి, మూడో బంతి, ఈ వరుసగా అన్ని బంతులు కూడా వేయాలి బకెట్లో. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం లెక్క చేద్దాము. బంతుల సంఖ్య మొత్తం ఎన్ని ఉన్నాయి? బంతుల సంఖ్య 10. సో ఇక్కడ రాద్దాం. బంతుల సంఖ్య 10. సో అవి ఏ విధంగా ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ బకెట్ నుంచి మొదటి బంతి 5 మీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత బంతులన్నీ కూడా 3 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇవి 3 మీటర్ల దూరంలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ పింక్ కలర్ లో చూపించినటువంటి లైన్ ఏదైతే ఉందో, సో బంతికి మధ్య దూరం 3 మీటర్లు. కానీ ఈ బకెట్ నుంచి ఈ బంతికి మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అది మాత్రం 5 మీటర్లు. ఫస్ట్ బంతి మాత్రం 5 మీటర్లు, మిగతావన్నీ కూడా 3 మీటర్ల దూరంలోనే ఉన్నాయి అన్నమాట. ఓకే, వీటన్నిటిని కూడా మనం ఒక ఆర్డర్లో రాద్దాం. మొదటి బంతి, ఇది రెండవ బంతి, ఇది మూడవ బంతి. ఈ విధంగా మొత్తం ఉన్న బంతులు ఎన్ని? 10 బంతులు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు? 2 సార్లు అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొకసారి.
2 సార్లు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని 2 ఇంటూ 2 ఎందుకు వచ్చింది ఇక్కడ, ఒకసారి వెళ్ళడం ఇంకొకసారి తిరిగి రావడం కాబట్టి 2తో గుణించాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం ఎంత, 5 మీటర్లు. ఓకేనా, రైట్. సో 5 మీటర్లు, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5, మొత్తం 10. ఓకేనా, డైరెక్ట్ 10 రాయొచ్చు లేదా 2 ఇంటూ 5 ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, రెండో బంతి వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 2 ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఎంత, 5 + 3 8, రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్స్. సో 2 ఇంటూ 8, సో ఎంత 16, ఇది ఎంత 10, ఇది 16. సో అదే విధంగా మూడోది కూడా చూద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది 5, ఇది 3, ఇది 3. సో 5 3 8, 8 3 11. సో 11 మీటర్లు అన్నమాట. సో ఇక్కడ రాద్దాం 2 ఇంటూ 11 మీటర్స్ ఎంత అవుతుంది మనకు, 11 అంటే 22. ఓకేనా, సో 10 16 22 ఈ విధంగా వస్తూ ఉంది. అది ఇప్పుడు మనం ఆర్డర్లో రాసుకుందాం, 10 16 22 డాట్ 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 ఈ విధంగా రాసుకోవాలి. సో ఫస్ట్ 10 అంటే ఏంటిది, ఇక్కడ నుంచి బకెట్ నుంచి మొదటి బంతి వరకు రావడానికి పట్టినటువంటి దూరం 5 మీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పట్టినటువంటి దూరం ఎంత, 5 మీటర్లు. మొత్తం ఎన్ని మీటర్లు, 10 మీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 5 మీటర్లు ప్లస్ 3 మీటర్లు ఎంత, 8 మీటర్లు. ఈ 8 మళ్ళీ పోవడానికి కూడా అంతే టైం పడుతుంది కదా, అంతే దూరం పడుతుంది కదా, 8 మీటర్లు. సో 8 8 16 మీటర్లు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది 5, ఇది 3, ఇది 3, 5 3 8, 8 3 11. సో 11 మళ్ళీ 11 22. సో నెక్స్ట్ 22 మీటర్లు. ఈ విధంగా రాసుకున్నాం, ఒక 3 వరకు రాసుకున్నాం అనమాట. సో మొత్తం ఎంతవరకు రాయాలి మనం, మొత్తం 10 బంతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాయాలి, 10 బంతులు అని రాయాలి. సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, A10 అని కూడా రాసుకోవచ్చు, A10 అని చెప్పి కూడా మనం రాయొచ్చు. సో ఇప్పుడు మనం లెక్క చేద్దాం. S10 అంటే ఏంటి, మొత్తం 10 బంతుల వరకు వెళ్ళి తిరిగి ఒక్కొక్కటి మళ్ళీ ఇందులో వేయడానికి పట్టినటువంటి దూరం ఎంత తెలుసుకోవడానికి సూత్రం S10. సో మామూలు సూత్రం రాద్దాం ఫస్ట్. Sn is equal to n/2 bracket open 2a plus n minus 1 into d. ఇది కదా సూత్రం. సో ఇక్కడ ఒక్కొక్కటి రాద్దాం. a అంటే ఏంటిది, a అంటే ఎంత, 10. సో a is equal to 10. n అంటే ఎంత, మొత్తం బంతుల సంఖ్య ఎంత, 10 కదా. సో n is equal to 10. d కావాలి కదా, d is equal to ఏంటిది, ఇక్కడ ఇందులో నుంచి తీసేయాలి. 16 నుంచి 10 పోతే ఎంత, 6. 22 నుంచి 16 పోతే ఎంత, 6. పదాంతరం సమానం కాబట్టి ఇది అంక శ్రేణిలో ఉంది. సో d is equal to ఎంత, 6. ఓకేనా. సో ఈ విలువలు ఇందులో ప్రతిక్షేపించగా మనకు వచ్చేస్తుంది. సో S10 ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 10వ బంతి వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి మనకి ఎంత దూరం అవుతుంది అనేది మనం లెక్క కనుక్కుంటున్నాం. n/2, n అంటే ఎంత, 10, 10/2. 2a అంటే ఎంత, 10 ప్లస్ n-1, n అంటే ఎంత, 10 కదా. సో 10 - 1 d అంటే 6. కొట్టేద్దాం, ఎంత అవుతుంది మనకు, 5. 2 10 20. ఓకే. సో ప్లస్ 10 ఇక్కడ నుంచి 1 పోతే 9, 9 6 54. ఓకేనా. 20 ప్లస్ 54 ఎంత, 74. సో S10 is equal to ఈ రెండింటిని మనం గుణించాలి. 5 4 20, 2 7 5 35, 37. సో 377 ఆన్సర్. ఏంటిది 377 అనేటువంటిది, ఇది మీటర్లో ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ మీటర్లు రాయాలి. సో S10 is equal to 370 మీటర్లు. సో ఈ అమ్మాయి ఇక్కడ నుంచి ఆట ప్రారంభించి మొదటి బంతి వరకు వచ్చి మళ్ళీ ఆ మొదటి బంతిని బకెట్లో వేస్తూ అదే విధంగా మొత్తం 10 బంతుల వరకు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఈ బంతిని ఇక్కడ వరకు వేసేస్తే మొత్తం 10 బంతులు వేసేస్తే మొత్తం మనం పరిగెత్తిన దూరం ఎంత అంటే 370 మీటర్లు. ఓకేనా.